జై సంజయన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఇక్కడికి ఈరోజు కార్యక్రమానికి విచ్చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు సార్ అవగాహనకు ద్వారా ఇప్పుడున్న ఓటు హక్కును మాత్రమే తీసుకోవడానికి ఈ ఎలక్షన్ కమిషన్ పెట్టింది. దానికి మనకు సర్ను 3 భాగాలుగా విభజించింది. మొదటిది 2002లో ఓటు హక్కు ఉండడం, రెండవది 2002లో ఓటు హక్కు లేకపోవడం, మూడో భాగంలో మన ప్రస్తుత ఇప్పటి వివరాలు నమోదు చేయడం. అయితే ఇక్కడ 2002లో ఓటు హక్కు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు 2002లో ఉన్న ఓటర్ కార్డు తీసుకొని వస్తే నింపించడం సులభం అవుతుంది. కానీ 2002లో ఓటు హక్కు దొరకని వారు, పోగొట్టుకున్న వారు, అడ్రస్ చేంజ్ అయిన వారు, తర్వాత అసలు ఆ వివరాలు లేని వారు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఇక్కడికి కొత్తగా పెళ్ళైన వాళ్ళు వచ్చారు. వాళ్ళకి ఇక్కడ 2002లో ఓటు ఉండదు. వాళ్ళ తల్లిగారి ఇల్లు ఎక్కడ ఉందో అక్కడ చూసి మనం అది ఇక్కడ ఫిలప్ చేసుకోవాలి. అంటే వాళ్ళకి అప్పుడు ఓటు హక్కు లేనట్టయితే వాళ్ళ తండ్రిది కానీ లేదా వాళ్ళ తల్లిది కానీ, తల్లి తండ్రికి కూడా లేనట్టయితే వాళ్ళ నానమ్మది కానీ వాళ్ళ అమ్మమ్మది కానీ ఈ రెండో ఫారంలో ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ 2002లో ఓటు హక్కు ఉన్నది కానీ మనకి ఇప్పుడున్న లిస్టులో దొరకడం లేదు. హౌస్ నెంబర్ ఏమంటే వాళ్ళు ఎక్కడనో రెంట్కున్నారు. అప్పుడు జనరల్ ఓట్లను ఉండే ఒక్కళ్ళని తీసుకపోయి ఎక్కడనో ఆ ఓటర్ లిస్టులు నమోదు చేసారు. మరి వాళ్ళు ఏం చేయాలంటే 2002లో మనం ఎక్కడున్నాం, 2002లో మన ఇంటి నెంబర్ ఎంత అని దాంతో తీసుకొని మనము ఈ మొదటి భాగాన్ని వివరించాలి. మొదటి భాగంలో ఏముందంటే ఓటర్ పేరు. అయితే ఇక్కడ కూడా కొన్ని సమస్యలు వచ్చినాయి. చాలా మందికి పెళ్లికి ముందు ఒక పేరు ఉంది, పెళ్ళైన తర్వాత ఒక పేరు ఉంది. అంతకుముందు లావణ్య అంటే ఇక్కడికి వచ్చేసరికి శ్రావంతి అయిపోయింది. అప్పుడు ఆ పేర్లను చూసినట్టయితే ఈ ఆధార్ కార్డుకు పోలిక ఉండడం లేదు. దాన్ని కూడా గుర్తుంచుకొని అది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఓటర్ గుర్తింపు కార్డు నమోదు నెంబర్, అందులో మనకు ఒకవేళ గుర్తింపు కార్డు కొంతమంది అందులో వచ్చినాయి, కొంతమంది రాలేవు. రాని వాళ్ళు విభాగం నెంబర్ను సరిపోతుంది. తర్వాత బంధుత్వం అంటే అందరు కన్ఫ్యూజ్ అవుతారు, సన్ ఆఫ్ కానీ డాటర్ ఆఫ్ కానీ. తర్వాత జిల్లా అంటే ఇక్కడ కూడా అందరు కన్ఫ్యూజ్ అవుతారు. అప్పుడు కరీంనగర్ జిల్లా మనది, కానీ ఇప్పుడు జగిత్యాల జిల్లా. అందరు అక్కడ జగిత్యాలనే రాస్తున్నారు, కానీ అది కరీంనగర్గా ఉంటుంది. మళ్ళీ నియోజకవర్గం వచ్చేసరికి ఇప్పుడు మనకు జగిత్యాల నియోజకవర్గం, అప్పుడు బుగ్గారం నియోజకవర్గం. కాబట్టి బుగ్గారం నియోజకవర్గంలో కూడా వెతుకుతూనే దొరుకుతాయి. నా దగ్గరికి చాలా మంది ఫామ్లు పట్టుకొని వస్తారు, సార్ ఇది నింపియారా అని. ఏమైంది బాబు ఇది నింపలేదా అంటే, సార్ కరీంనగర్ జిల్లా కనబడతలేదు, మన జగిత్యాల జిల్లా నా పేరు కనబడతలేదా అంటున్నాం. అంటే మన నాయకులు స్థానిక శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి, అట్లాగే ఈనాటి ఎస్ఐఆర్ అవగాహన సదస్సుకు అధ్యక్షమైనటువంటి రాయికల్ పార్టీ ప్రెసిడెంట్ సోదరుడు రవీందర్ రావు గారికి, అట్లాగే ఒకే వేదికపై జిల్లా అధ్యక్షులు ఇద్దరు ఎస్టీసీఎల్ సోదరుడు రాజ్ కుమార్ గారికి, అట్లాగే ఎస్టీసీఎల్ కొత్తగా నూతనంగా నియమింపబడ్డ సురేందర్ నాయక్ గారికి, వీరిద్దరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మిగతా వేదికలు అలంకరించిన పెద్దలు, ఆత్మ చైర్మన్ పెద్దలు గంగారెడ్డి గారికి, మాజీ ఫ్యాక్స్ చైర్మన్ అయినటువంటి మల్లెడ్డి గారికి, వివిధ హోదాలున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, సార్ మీద సోదరుడు ఎస్టీసీఎల్ జిల్లా అధ్యక్షులు రాజ్ కుమార్ గారు తమరికి వివరంగా వివరిస్తారు. వారు వివరించిన తర్వాత 2 సెకండ్లు మేము మాట్లాడతాం. రాజ్ కుమార్ వైపున ఇట్లా మీకు చూస్తే ఎడమ వైపున నా డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. ఎవరికైతే 2002 ఓటు లేదో, సపోజ్ నాకు 2002లో ఓటు లేదు, నేను ఏం చేసుకోవాలి? మా నాన్నగారితోనన్నా అమ్మగారితోనన్నా మ్యాపింగ్ చేసుకోవాలి. వెరీ సింపుల్. ఇటు సైడ్ రైట్ సైడ్కి వచ్చేసి మా నాన్నగారిది డీటెయిల్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. నాన్నగారి పేరు దగ్గర నాన్నగారి పేరు, ఓటర్ ఐడి వేయాలి. బంధువు పేరు ఏంటిది? మా నాన్నగారి వాళ్ళ తండ్రి లింగయ్య. ఇక్కడ ఇంకా బంధుత్వం కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. బంధుత్వం ఏమి లేదు. మా నాన్నగారి పేరు రాసిన, మా తాతగారి పేరు రాసిన లింగయ్య, ఆయనకి ఏమైతాడు? తండ్రి అవుతాడు అంతే. అక్కడ దగ్గర కొంతమంది డీటెయిల్స్ ఇబ్బంది పడుతున్న తర్వాత జిల్లా వచ్చి
కరీంనగర్ రాష్ట్రం వచ్చి తెలంగాణనే, మనకు నెట్ లో కూడా తెలంగాణ వస్తుంది కాబట్టి తెలంగాణ రాస్తేనే ఏర్పడుతుంది. తర్వాత ఈ కింద శాసనసభ నియోజకవర్గం ఉంది కదా, అది మనది 2256. భాగం సంఖ్య మాత్రం అప్పటి బూత్ నెంబర్ వేయాలి, 2002 బూత్ వేయాలి. సార్ కూడా మనకు మెటీరియల్ మనందరికి అందించడం జరిగింది. ఈసీఐ నెట్ లో కూడా మనం కొడితే వస్తుంది. మన ఈసీఐ నెట్ లో కూడా వెరీ ఈజీగా మనకు మెటీరియల్ లేకుండా అప్పటికప్పుడే మాకు తీసుకోవడం కూడా జరిగింది. ఇక మా వార్డుకి వస్తే సంజయ్ అన్న గారి జిల్లా అధ్యక్షులు గారి ఆదేశాల మేరకు మా వార్డులో సరే ఎట్లా నిర్వహిస్తున్నాం అంటే, మేము ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు వాకింగ్ కానీ ఉన్నాయి అక్కడ లీడర్స్ కానీ, మేము స్థానికంగా నేను కౌన్సిలర్ కానీ ఒక 2 పెద్దలతో రోజు దాన్ని పెట్టుకుంటున్నాము. మొన్న సంజయ్ అన్న గారు మాకు వార్డు పట్టణ సమీక్ష సమావేశం పెట్టినప్పుడు ఇంకా విస్తృతంగా పిఎల్ఓస్ ఎట్లా తీసుకువెళ్ళాలంటే సంజయ్ అన్న గారు మాకు ఆదేశం ఇవ్వడం జరిగింది. మా పట్టణంలో వార్డ్ ఆఫీసర్ ఆర్పీలను పిఎల్ఓస్ కు సహాయంగా మేము ప్రజాప్రతినిధులు కూడా ఉన్నందున అప్పుడు స్పీడ్ గా జరుగుతుంది. మొన్న నిన్న ఈ రోజు కానీ వెరీ స్పీడ్ గా జరుగుతుంది. మాకు 50-60% కూడా ఎవరైతే దొరకలేదో ఫామ్స్ వాళ్ళకి ఇబ్బంది ఉన్నాయో చిన్నగా నింపియడం కానీ, డోర్ టు డోర్ తిరిగి ఇచ్చిరా ఇవ్వలేరా నింపకుంటే పిఎల్ఓస్ దగ్గర కోరేటిరెడ్డి సంఘంలో కూర్చుంటారు, అక్కడికి వెళ్ళండి, వాళ్ళకి ఏమైనా సహాయం చేయండి. వెంటనే ఇస్తే ఇప్పుడు ఫామ్స్ స్పీడ్ గా వస్తున్నాయి సార్ మాకు అందరికి. వెంటనే వాళ్ళు అప్లోడ్ చేస్తారు. లాస్ట్ వరకు మనకి ఇస్తే ఏమవుతుందంటే ఫామ్స్ అన్ని ఒక్క పిఓలో అంటే అంగన్వాడీ మేడం దగ్గరనే ఇంత బెండలవుతుంది. ఒక 500-600 మనం చేయలేకపోవచ్చు. అట్లా కూడా మన ఓటు మిస్ అవుతుంది. కాబట్టి మనం యుద్ధ ప్రతిపాదికన ఒక 4 రోజులు గట్టిగా పనిచేస్తామనంటే మన వార్డులో మన ఊర్లో కానీ ఈజీగా అయిపోతుందని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. నిర్ణయించుకోలేదు. కొంతమంది ఏం చేశారు, రిటైర్మెంట్ ఇటు వచ్చేసి వారి కోటాకు లేదు. 2002 వాళ్ళ అమ్మ నాన్నకు లేదు, వీళ్ళకు లేదు. అది ఒక సమస్య ఉంది. ఇంకా నా ఊళ్ళో నా కులాసలు ఎదురైంది, నా క్లాస్మేట్కి ఎదురైంది, అది కూడా మీకు చిన్నగా చెప్తుంది. దానికి ఇప్పుడు ఏం చేయాలంటే, ఏదైతే ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ ఉందో చదువుకున్న సర్టిఫికేట్ లేదు, 70 ఏళ్ళు ఎస్ఎస్ అయిపోయింది మా బ్యాచ్, అది దొరకలేదు. మస్కట్ పెట్టి 4 రూపాయలు సంపాది కాగితానికి ఏం అవసరం పడ్డది. అవసరం ఓటకు కావాలంటే సమస్య ఎదురైంది. నేను రోజు నా ఇంకోటి కొట్టాడు ఎట్లా రా అని క్లాస్మేట్. తీర సమయానికి నేను ఆడియో కొడుతూ మాట్లాడినట్టు స్టడీ సర్టిఫికేట్ కావాలి, స్టడీ సర్టిఫికేట్ లేదు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి. చట్ట ప్రకారంగా డేట్ ఆఫ్ బర్త్ పోయినట్టయితే 2 నెలల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ రాదు. అప్లికేషన్ పెట్టుకోవాలి, 2 ప్రభుత్వ ఉద్యోగుల సంతకాలు పెట్టాలి, వాళ్ళ ఐడి ప్రూఫ్ పెట్టాలి, ఆడియో అప్రూవల్ లేదు, ఆడియో అప్రూవల్ వచ్చిన పంచాయత్ సెక్రటరీ ఇస్తారు. స్థానికంగా ఇటువంటి చిన్న సమస్యలు డైరెక్ట్ పంచాయత్ సెక్రటరీని అప్రోచ్ అయ్యి గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం పోతే పని కాదు కాబట్టి మనం 10 రోజులు ఉండి అడ్వాంటేజ్ చేసినట్టయితే అది ఆగస్టు అప్రూవల్ వస్తుంది. ఇది కూడా ఇటువంటి కాదు. ఒకటి నేను ఎన్నెళ్ళినా మన మండలంలో దాదాపు 100కి తక్కువ లేదు. నిజంగా ఇట్లా తిరుగుతూ 100 పైన లోపల లేదు. దాని మీద కూడా దృష్టి పెట్టి నా దృష్టికి వచ్చింది కాబట్టి మీకు అది తెలియజెప్తున్నా. చేద్దాం, కంపల్సరీ చెప్పిద్దాం. అంటే పంచాయత్ సెక్రటరీ కూడా మాట్లాడతా, డిపిఓతో చెప్తా. సార్ కాబట్టి చిన్న పనులు చేస్తూ ఓన్లీ ఓటర్ ఐడి కొరకే, వాడు నౌకరు కాదు, వాడు పోయే దగ్గర కాదని చెప్తాం. చట్ట ప్రకారం దుర్గా మనం స్థానిక పంచాయత్ సెక్రటరీ మేమే చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దయచేసి దీని మీద దృష్టి పెట్టండి. ఇప్పుడు ఈనాడు ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే కార్యక్రమాన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసి గతంలో 2-3 రాష్ట్రాలలో చాలా తొందరగా టైం ఇచ్చి తొందరగా తీసేస్తోటి కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థిత్వం వచ్చిన వాళ్ళకు కూడా ఓట్లు లేకుండా పోయినారు. మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఫామ్ ఎట్లా నింపాలి, దాన్ని ఎట్లా కరెక్షన్ చేయాలనేది బిఎల్ఓలకు చాలా ట్రైనింగ్ ఇచ్చింది. అదేవిధంగా బిఎల్ఏ 1 అంటే మన నందనకు గాంధీ భవన్లు ఇచ్చారు మన పార్టీ తరఫున. గాంధీ భవన్ నుంచి వచ్చినాక బిఎల్ఏ 2 అంటే మనం బూత్ కుక్కలను మనం పేరు ఇచ్చుకున్నాం. అందులో మీరే ఇచ్చారు, నా పెద్ద ఇన్వాల్వ్మెంట్ లేదు. ఒకరిద్దరు చాలామంది యాక్టివ్ ఉన్న ఉన్నారు, కొంతమంది యాక్టివ్ లేని వాళ్ళు కూడా సరిగా పోయి ఉంటాయి. అందుకని చెప్పే బిఎల్ఏ 2 మీటింగ్ విరూపాక్ష గార్డెన్లో మంచిగా ఎయిర్ కండిషన్లో ఎండాకాలం అని చెప్పి ఆడియో విజువల్ పెట్టించి, నాకు ఆ రోజు మంత్రి గారి ప్రోగ్రాం ఉన్నా కానీ అనుకోకుండా వచ్చింది మంత్రి గారి ప్రోగ్రాం. వాస్తవానికి నేను కూడా మొత్తం ఉండాలి. బిఎల్ఏ 1, 2 కాకుండా నియోజకవర్గం ముఖ్య నాయకులు అందరినీ రమ్మని 500 మందికి భోజనాలు అరేంజ్ చేసిన. ఇంకటే 254 బూతులు ఉంటే 260 మందికి పెట్టలే నేను. ఇళ్ళకెళ్ళో 10 మంది ఏదో పని ఉంటే రారు, కానీ 500 ఇంకా అవసరం ఉంటే జగిత్యాలైనా 100 మందికి ఏ మెస్లో చెప్పినా వస్తుంది. దాదాపు 400 పైన వచ్చిండ్రు, చూసింది ఇదంతా.
మరి దీంట్లో అనుకుంటే పెద్ద సమస్యలకు కనబడుతుంది, అర్థమైన వాళ్ళకు చిన్నదే. ఇంతకుముందు తమ్ముడు రాజేందర్ కూడా మొన్న టైం ఎక్కువ లేకుండే ఆలోచించి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు టౌన్కు ప్రెసిడెంట్ చదువుకున్నాడు కావాలి అని ఆలోచన చేసి గాజంగి నందయ్య గారు, మనం ఇక్కడ ఉన్న పెద్ద సామాజిక వర్గం, గతంలో కూడా టీఆర్ఎస్కి ఎంపీటీసీ పోటీ చేసాడు, మొన్న కూడా కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి ముందరికి వచ్చాడు, తర్వాత కొన్ని పరిస్థితులు ఆగిపోయాడు, మనం చేద్దాం టైం ఇస్తానని చెప్పి చేసినందుకు ఇవాళ మనం చూసాం ఎస్ఐఆర్ మీద చాలా స్పష్టమైన అవగాహన పెంచుకొని నేను అనుకున్న ఈ నియోజకవర్గం మారిన విషయాన్ని కొద్దిగా బూత్ది ఇట్లాగే చెప్తారు బిఎల్ఓలు, అంత సూక్ష్మంగా కూడా కొంత అర్థం చేసుకుంటే ఇంకా కూడా చేసుకొని నిరంతరం మనకు ఒకసారి ఓటైన వాళ్ళు మళ్ళీ వేయరు అనుకోవద్దు. నాకు ఒకసారి ఐడియా ఉంది, ఒక ఆయన ఎమ్మెల్యేకి నిలబడ్డాడు, జర పైసలు బాగున్నాయని పంచిండట, పంచినాక లేదని చెప్పి పైసలు ఆ సంఘాల దగ్గరికి వాపసు తెచ్చుకుంటాను కూడా వేయండి. మళ్ళీ అటెనక మున్సిపల్ చైర్మన్ నిలబడితే కూడా ఎటో వీకెండ్ అడ్రస్ 25 వీకెండ్. నేను నిలబడ్డప్పుడు కూడా నాకు ఇదే రాయకల్ మండలం చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. ఓడిపోవడానికి ప్రధాన కారణం ఈ మండలం అయింది. మున్సిపాలిటీ చేసి ఆపినామా, లేదా నిధులు తెచ్చి ఆపినామా, ప్రజల మధ్య నుండి ఆపినామా, బోర్నపల్లి బ్రిడ్జు వడలింగాపూర్ కాడ కవితమ్మతో అనౌన్స్ చేయించిన నేను అనౌన్స్ అయినాడు. ఇవాళ ఇక్కడున్న సీనన్న తమ్ముడు రాజు ఆ రోజు నా ఇంట లేరు, వేరే నాయకులు ఉన్నారు. ఆ బుచ్చన్ ఉండే చచ్చిపోయాడు, ఇంకా ఆయన ఉన్నాడు, ఎట్టున్నాడు తెలియదు. ఆడ బోర్నపల్లి కాడ 10 మంది ఉండ్రి. ఆడ చెప్పిన లింగాపూర్ చౌరస్తా కాడ కవితమ్మతో చెప్పించినాం, టెండర్ పెట్టించారు, అవకాశం వచ్చింది. జీవన్ రెడ్డి గారు కూడా అడిగారు, కేసీఆర్ గారు కూడా జీవన్ రెడ్డి అడిగితే చెప్పిన. ఎందుకంటే జీవన్ రెడ్డి ఆ మీటింగ్లో ఉండే మరి నేను లేకపోతే వెనకకెళ్ళి ఒత్తిడి తీసుకొచ్చింది అంతా కూడా ఓ దిక్కు నేను, ఓ దిక్కు కవిత గారు. ఆపినామా, చేసాం కదా. కాబట్టి రిజల్ట్ ఏమొచ్చింది, నేను గెలిచినా లేదా, రాయకల్ మండలం వేట వచ్చిందా లేదా. మొన్న మళ్ళీ రాయకల్ మండలం ఒక 7-8 వేలు పోతుంది అనుకున్నారు కాంగ్రెస్ నాయకులు, అప్పుడున్న వాళ్ళు కలలు కన్నారు, అల్కా అన్నారు. 600లకు వచ్చింది, జస్ట్ 600లకు వచ్చింది. కాబట్టి మనం కూడా ఇక్కడున్న నాయకులు బిఎల్ఏ 1 2 బిఎల్ఓనో లేదా అంగన్వాడీ టీచరో అధికారులు పోతారని అనుకోవద్దు. తమ్ముడు చెప్పిండు, మేము అక్కడ వార్డ్ ఆఫీసర్లను అందరూ ఇంక్లూడ్ చేసాం, ఇక్కడ కూడా చేద్దాం. కానీ మీరు కూడా ఇంటింటికి పోతే తప్పకుండా అది రేపటి నాడు మీకు కూడా లాభం అవుతుంది, లేదా నీ మిత్రుడికి వెళ్తాడు ఊర్లే. అటెనక మీరు అందరూ అనుకుంటే నేను వెళ్తాను, మేము వెళ్తే 110 గెలుస్తాయి. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవుతారు, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం. ఫామ్ హౌస్కి అయితే మన ప్రభుత్వం పోయినాక రమ్మంటే పోయినా, మనమంతా వాళ్ళగా ఆడ చేతులు కట్టుకుని నిలబడే రకం కాదు కదా. మీ దగ్గర నిలబడితే అప్పుడప్పుడు పోదులు కొట్టల దగ్గర మనం నిలబడే రకం కాదు, తెచ్చి కొట్టే రకం. ఎన్నడూ పోలే, ప్రభుత్వం పోయినాక రమ్మంటే రమ్మని హైదరాబాద్కి వెళ్ళి వచ్చి నేను ఆడికి వెళ్ళాను. ఫస్ట్ టైం నమ్మకునేది వాస్తవం. పోతే ఫోటోలు పెట్టుకోరా అన్నయ్య, మీకు తెలియదా, పెట్టుకుని ఎమ్మెల్యే ఉంటాడు ఎవడైనా. కేసీఆర్ కలిసినాక ఒక్కడు చూసిరాను ఆయన, ఎప్పుడైనా కలిస్తే కానీ ప్రజాభవన్లో మీటింగ్లను తప్ప 5-6 సార్లు తప్ప. కాబట్టి అందరూ చెప్పేది ఏంటంటే, మా రామస్వామి కావచ్చు, మా మాజీ సర్పంచ్ లింగన్న కావచ్చు, సురేష్ కావచ్చు, రాజేష్ కావచ్చు, కృష్ణమూర్తి కావచ్చు, ప్రవీణ్ కావచ్చు, మా మధు కావచ్చు, వెనుక కూర్చున్నాడు. నువ్వు నిలబడతావా నిలబడ వేరే విషయం. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యం. ముఖ్యంగా పేద వాళ్లకు అశ్రద్ధ చేస్తారు, బాగా చదువుకున్న వాళ్ళు ఏసీలో కూర్చున్న వాళ్ళు కూడా అశ్రద్ధ చేస్తారు. అది కూడా చెప్తున్నా, ఓడి పోయి నిలబడతాడు. కానీ మన బాధ్యతగా వాళ్ళ దగ్గరకు కూడా పోయి మీరు ఓటు రాయించినట్టయితే వాళ్ళు రేపటి నాడు బోర్నపల్లి కాడ మా సీనో రాజో నిలబడితే హైదరాబాద్కి వెళ్ళొచ్చి ఓటేస్తారు. ఆ ఎవరు రాయించిన వాళ్ళకు గ్యారంటీ 10 5 6